నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో చాలా మంది ఈ మధ్యలో బాగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఏంటంటే డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్సెస్ ఇలాంటివన్నీ. సో ఇలాంటి వాటికి నేను ఒక చాలా మంచి ట్రిక్ చెప్తాను. డైలీ పాటించండి. దాని తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోండి. ఎక్సలెంట్ టిప్స్ ఇవి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి పనిచేసేలాగా. సో నైట్ మనకి ఫిగ్ అంటారు. అంజూరా అయినా సరే, ఫిగ్ అయినా సరే నానబెట్టేసుకోండి వాటర్లో. అది మార్నింగ్ లేసాక స్లోగా చూ చేసుకుంటూ తినేసేయండి. సెకండ్ ట్రిక్ వచ్చేసి వార్మ్ వాటర్ తీసుకోండి. ఒక స్మాల్ గ్లాస్లో తీసుకొని దాంట్లో నెయ్యి, 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసేసుకొని కలిపేసుకొని స్లోలీ మళ్ళీ ఆసన పొజిషన్లో కూర్చొని స్లోలీ సిప్ బై సిప్ తాగేసేయండి. థర్డ్ ట్రిక్ వచ్చేసి వాకింగ్ అంటారు. వాకింగ్ అంటే నార్మల్గా అలా కాకుండా ఏం చూడకుండా, ఫోన్స్ నథింగ్, ఓన్లీ మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుని పొట్ట మీద దృష్టి పెట్టి ఇవి రెండు అయిపోయాక ఒక 5 మినిట్స్ అలా తిరిగేసి వచ్చాక ఇప్పుడు నేను చూపించే ఆసనాలు చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి? సో మనం ఇప్పుడు చూద్దాం. అసిడిటీకి సంబంధించినవి, కాన్స్టిపేషన్, యాసిడ్ రిఫ్లక్సెస్ అన్నిటికీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ గుర్తు పెట్టేసుకోండి. ఈ విషయం నేను మళ్ళీ రిపీట్ చేసి నాకు చేసుకోకపోయినా మైండ్లో పెట్టేసుకోండి. గట్ సరిగ్గా లేకపోయినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ గట్ కరెక్ట్ చేసుకోవాలి. గట్ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గట్ని కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ఇంకో 10 సమస్యలైనా సరే డైజెషన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి 100%. సో గట్ మీద వర్క్ చేసుకోండి. ఇప్పుడు నేను గట్కి చూపిస్తాను ఎక్సర్సైజ్, అన్నిటికీ సరిపోయేలాంటి ఎక్సర్సైజెస్ చూపిస్తాను. సో ఇవి ఇప్పుడు నేను మీకు చెప్పిన చిట్కాలు ఏవైతే ఉన్నాయో ఆ టిప్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది గట్ హీలింగ్కి. సో ఫుడ్ ఎలాంటి తినాలి గట్కి అనేది మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూసేద్దాం. సో ఇలా కూర్చున్న దగ్గరే ఇలా స్లోలీ ఇలా వజ్రాసనాలో కూర్చోండి. తిన్న వెంటనే కూడా వజ్రాసనాలో కూర్చోండి. తిన్న వెంటనే ఇంకా తినేసాక మీరు ఒకే ఒక్క ఆసనం చేయొచ్చు తినగానే, అది వజ్రాసనం. తిన్న వెంటనే ఇలా కూర్చొని ఒక 10 మినిట్స్ కూర్చోగలిగితే 10 మినిట్స్ కూర్చోండి. మీరు ఇంకా కూర్చోలేను అని అనిపించేదాకా ఈ పొజిషన్లో కూర్చొని ఉండండి. ఈ పొజిషన్లో కూర్చొని స్లోలీ ఇది ఇప్పుడు వచ్చేసి బయటకి. ఇప్పుడు నేను చూపించేటి ఇదంతా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి, డైజెషన్, కాన్స్టిపేషన్ అన్నిటికీ కలిపి ఈ 2 కాళ్ళని ఇలా దగ్గర తెచ్చేసుకొని ఇలా 2 హగ్ చేసేసుకోండి. మన పొట్ట ఏదైతే ఉందో దీనికి తొడలకి, అప్పర్ థైస్కి ఆనేలాగా చూడండి. ఇలా హగ్ చేసేసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్ అప్, అగైన్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ డౌన్. ఇలా 5 టైమ్స్ అప్ చేసుకోండి, 5 టైమ్స్ డౌన్ చేసుకోండి. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్ అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు స్లోలీ అది అయిపోయాక స్లోలీ ఇప్పుడు మొత్తం 2 కాళ్ళు ఇలా స్ట్రైట్ చేసేసుకొని ఇంటర్లాక్ చేసేసుకోండి. ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇలా పొట్ట మీద ప్రెషర్ పడేలాగా 1 2 ఇలా 3 ఇలా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, ఇదే సేమ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసేసుకోండి. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేసుకునే ముందు మనం ఘీ వాటర్ అయినా సరే, ఆ ఫిగ్ అయినా సరే తినేసేయండి. తినేసాక ఇవన్నీ చేసుకోండి. మధ్యలో మీకు స్టూల్ వచ్చేసినట్టు అనిపిస్తే వెళ్ళిపోండి, బాత్రూమ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసేసుకోండి. చాలా స్మూత్ జరిగిపోతుంది. దాని గురించి ఎప్పుడు సిగ్గుపడకూడదు అది మాట్లాడడానికి. స్టూల్ అనేది ఈజీగా పాస్ అవ్వాలి, స్మూత్గా వెళ్ళిపోవాలి, ఇబ్బంది పెట్టకూడదు. 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ కూర్చోకూడదు బాత్రూంలో. 2 మినిట్స్లో అయిపోవాలి మనది. సో అలా అవ్వాలి అంటే ఇవన్నీ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇదే పొజిషన్లో ఇలా ఒక కాలు దగ్గర తీసేసుకొని ఇలా గట్టి హగ్ చేసేసుకోండి. ఇలా సేమ్ ఇది తీసేసుకొని ఈ కాలు గట్టిగా ఇలా హగ్ చేసుకొని సేమ్ 5 to 10 సెకండ్స్ ఉండండి. ఇటు సైడ్ ఒక 10 సెకండ్స్, ఇటు సైడ్ ఒక 10 సెకండ్స్, అలా 5 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఈ కాలు ఇలా పెట్టేసుకోండి, లేదా ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా పెట్టేసుకొని ఇలా 2 చేతులు ఇలా పెట్టేసుకొని 1 2 ఇలా 3 4 ఇలా 5 టైమ్స్ ఇటు సైడ్, 5 టైమ్స్ ఇప్పుడు నా సైడ్. ఇలా సేమ్ ఈ లెగ్ మీద కూడా చేసేసుకోండి. మీకు పొట్ట మీద ప్రెషర్ అనేది బాగా పడుతుంది. ఏదైనా ఇబ్బంది ఉన్నా, గట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అన్ని ఇష్యూస్కి కలిపి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, కరెక్ట్గా పాటించుకోండి. సో స్లోలీ ఇప్పుడు మొత్తం ఇలా కింద పడుకొని కంప్లీట్ ఇలా ఈ 2 కాళ్ళని కంప్లీట్ దగ్గర తెచ్చేసుకోండి. మనకి పవన్ ముక్త ఆసన అంటే ఏదో ఇలా మీద మీద చేయకూడదు. ఈ తొడలు ఏదైతే ఉన్నాయో అప్పర్ థైస్, మనకి పొట్ట మీద ప్రెషర్ తెలియాలి, ఇది ఆనాలి పొట్ట మీదకి. అలా ప్రయత్నం చేసుకోండి. ఇలా ఎంత వీలైతే అంత దగ్గరికి
ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఈ నీస్ ని ఐదర్ నోస్ కన్నా టచ్ చేయండి, పైన ఫోర్ హెడ్ కైనా చిన్ కైనా సరే టచ్ చేసి ఉంచండి. ఇలా 10 seconds ఆ పొజిషన్ లో ఉండడానికి ట్రై చేయండి. అది అయిపోయినాక మళ్ళీ సేమ్ ఈ పొజిషన్ ఇలానే ఉంచండి, ఇది మార్చకూడదు. నెక్ ఒక్కటే డౌన్ చేసేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. సేమ్ 5 to 10 seconds ఉన్నాక సేమ్ నెక్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. ఇలా 5 to 10 times రిపీట్ చేసుకున్నాక 1 leg కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని అర్ధ పవన్ ముక్త ఆసనాలో వచ్చేసాయి. ఇలా దగ్గర తెచ్చేసుకోండి, థై అనేది పొట్ట మీద ఆనేలాగా చూసుకోండి. ఇలా ఆనాక ఇది స్ట్రైట్ పెట్టేసుకొని ఎంత వీలైతే అంత దగ్గర తెచ్చుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి. ఇలా ఇక్కడ కూడా 5 seconds ఉండండి. ఇలా స్లోలీ డౌన్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ లెగ్ క్లోజ్ దగ్గరగా తెచ్చేసుకోండి, ఈ లెగ్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ ఇలా పైకి. సేమ్ 5 seconds ఈ పొజిషన్ లో ఉన్నాక స్లోలీ కంప్లీట్ రిలాక్స్. ఈ రిలాక్సేషన్ ఇది కూడా 5 times to 10 times రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఎక్సెస్ గ్యాస్ ఉన్న, అసిడిటీ ఉన్నా కూడా పోతుంది. ఇదంతా అయిపోయాక స్లోలీ ఇలా సైడ్ కి తిరిగి ఇలా ఫ్రంట్ లో మనకి పొట్ట కింద ఆనేలాగా ఇలా పనుకోండి. ఇలా చిన్ని ఇక్కడ ఇలా పెట్టేసుకొని 1 2 3 4 నవ్వుతూ ఉండండి, ఆటోమేటిక్ గా బాగా జరుగుతుంది. ఇంకా మార్నింగ్ మంచి ఎనర్జీ ఉంటుంది కదా, ఆ స్మైల్ అనేది ఒక బ్రైట్నెస్ ని తీసుకుని వస్తుంది. నేను మీకు ఒకసారి రీజన్ చెప్తాను ఎందుకు నవ్వుతూ ఉండాలి, ఎందుకు మనకి మైండ్ తోటి మన బాడీ తోటి రిలేషన్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం మనం. స్లోలీ ఇప్పుడు ఈ పొజిషన్ అయిపోయాక ఇలా పైకి ఇలా ఉండండి. మళ్ళీ స్లోలీ కంప్లీట్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ కాసేపు ఈ పొజిషన్ లో ఉండండి. ఇలా ఈ పొజిషన్ లో ఒక 10 seconds ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని ఆసనాలు అయిపోయాక లాస్ట్ కి ఆసన పెట్టుకోండి. ఆసన పెట్టేసుకొని ఇక్కడ ఒక 1 minute పడుకోవాలనిపిస్తే 1 minute కూడా ఇదే పొజిషన్ లో ఉండండి. ఎక్సెస్ అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి తినే అర్ధగంట ముందు, 50 ఏళ్ళనే కాదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న ఎవరైనా సరే తినే ½ an hour ముందు ఈ పొజిషన్ లో ఇలా ఉండండి. ఇలా మీకు ఏదైనా అసిడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెషన్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది చూసారా, అప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన తిన్న ఫుడ్ ని కరెక్ట్ చేసుకోవడానికి. స్లోలీ ఇదే పొజిషన్ నుంచి ఇలా స్లేట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా స్లోలీ ఇలా సైడ్ కి తిరిగి స్లోలీ లేచి కూర్చోండి. ఇలా వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనాలో కూర్చుంటేనే మనకి మంచిది. సో వజ్రాసనాలో ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోండి. ఇంకొక టిప్ వచ్చేసి కూర్చునేటప్పుడు, తినేటప్పుడు ఎలా కూర్చోవాలి, సుఖాసనాలో కూర్చొని ప్లేట్ అనేది ఇలా కిందన పెట్టుకోండి, ఇక్కడ చిన్న స్టూల్ లాగేసుకొని ఇక్కడ ప్లేట్ పెట్టేసుకోండి. దానికి ఒక రీజన్ ఉంది, మనం అప్పుడు అందుకే అలానే తినేవాళ్ళం, అందుకే అప్పట్లో డైజెషన్ ఇష్యూస్ ఇప్పుడు ఉన్నంత లేవు. తినేప్పుడే స్టార్ట్ అయిపోయింది మనకి డైజెషన్, మెటబాలిజం అనేది. ఇప్పుడు అది లేదు. కూర్చొని తింటాము, టీవీ చూసుకుంటూ ఇలా కూర్చొని తింటాం, ఓ చెయ్యి అక్కడ ఉంటుంది, తినేది ఇలా ఉంటుంది. డైజెషన్ ఎలా అవుతుంది? సెకండ్ ట్రిక్, ఇంకొక ట్రిక్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డైజెషన్, ఇక్కడ స్టార్ట్ అవ్వదు, అది తెలుసుకోండి. చూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా తింటున్నా బాగా నమ్మిలేసేయండి, నమ్మిలేసి వాటర్ లాగా అయ్యాక తినండి. దానివల్ల ఏమవుతుంది, డైజెషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది బాడీకి. అండ్ తక్కువ తింటాం మనం, ఎంతైతే తింటున్నామో అంత తినము. థర్డ్ ట్రిక్ వచ్చేసి టీవీ చూసుకుంటూ, స్క్రీన్స్ చూసుకుంటూ తింటే ఎంత తింటున్నాం అనేది అస్సలు ఐడియా ఉండదు, బాడీకి తెలీదు, మీ మైండ్కి తెలీదు. ఏం లేకుండా సుఖాసనాలు కూర్చొని ముందు మీ ప్లేట్ పెట్టేసుకొని తినేసేయండి. ఆటోమేటికలీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వకపోతే 1 month లో అప్పుడు నన్ను అడగండి. మీరు స్లోగా స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది 100% అది. సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకోండి. ఎందుకు సాల్వ్ అవ్వదో మనం చూద్దాం. స్ట్రెస్ తక్కువ చేసుకోండి, వాటర్ బాగా తాగండి, హైడ్రేషన్ ఉంచుకోండి, ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. నవ్వుతూ ఉండండి. గట్ ఇంపార్టెంట్ అని చెప్పానా, మరి గట్ హీలింగ్ ఫుడ్స్ అంటే ఏంటి? రా ఫుడ్స్ తీసుకోకూడదు. గట్ కరెక్ట్ గా లేనప్పుడు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే రా ఫుడ్ అస్సలు తినకూడదు. కంపల్సరీ రోస్ట్ చేసుకోనో, బ్లాంచ్ చేసుకోనో, మనము ఉడక పెట్టుకోనో ఏదో రకంగా తినాలి, కానీ రా తినకూడదు. సెకండ్ వచ్చేసి మీరు ఎంత వాటర్ తాగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 2 liters 2.5 liters తాగేలాగా చూడండి. మార్నింగ్ 1 liter తాగలేరు చాలా మంది, అది కుదరదు. ఆయుర్వేద ప్రకారం అదొక సేయింగ్ కూడా ఉంది, దాహం వేసినప్పుడు తాగండి, ఆకలి వేసినప్పుడు తినండి. ఇవన్నీ ప్రాపర్ గా ఫాలో అయిపోండి, ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి. ప్రాణాయామం చేసుకోండి, స్ట్రెస్ తగ్గుతుంది. సో బాడీలో ఏమైనా ఎక్స్ట్రా ప్రెషర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతారని అనుకుంటూ థ్యాంక్ యూ.